పశ్చిమ గోదావరి జిల్లా తణుకు వై జంక్షన్ సమీపంలోని వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదానికి దారితీసింది. వైఎస్ఆర్ విగ్రహం వద్ద టీడీపీ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతో వైసీపీ టీడీపీ నాయకుల మధ్య వివాదం మొదలైంది. గతంలో వైసీపీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన స్థానంలో కూటమి నాయకులు ఫ్లెక్సీలు పెట్టారు. మరోవైపు వైసీపీ నాయకులు ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త చోటు చేసుకుంది. పరిస్థితి చేయిదాటకుండా పోలీసులను భారీగా మోహరించారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. కూటమి నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ తొలగించే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని స్పష్టం చేశారు. తణుకులో రాచరిక పాలన కొనసాగుతుందని ఆయన ధ్వజమెత్తారు. ప్రభుత్వం చాలా దారుణాతి దారుణంగా ఉంది. ఇవాళ ఎవరింట్లోకైనా సరే వెళ్ళిపోవచ్చు అన్నట్టుగా ఉంది ఈ ప్రభుత్వం. ఇవాళ ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు విగ్రహానికి మరి తెలుగుదేశం ఫ్లెక్సీ కట్టి దాని మీద వాళ్ళు ఇప్పకుండా పోలీసు వ్యవస్థ అంతా కూడా ఇక్కడ ఉండి దాన్ని ఆపుతున్నారంటే ఏ రకంగా ఈ ప్రభుత్వ పాలన ఉందో చూడండి. ఇవాళ ఎన్టీ రామారావు గారి బొమ్మకి మనం ఫ్లెక్స్ కడతామా? వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు విగ్రహాన్ని బొమ్మకి ఫ్లెక్స్ కడుతున్నారు వీళ్ళు. దీన్ని మనం ఇవాళ ఈ నూతన సంవత్సరం వస్తుంది. మరి రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లెక్స్ కట్టాలని మనం ఇక్కడ వస్తే తెలుగుదేశంకి సపోర్ట్ చేస్తూ పోలీసు వారు దాన్ని ఇప్పనివ్వకుండా అడ్డుకుంటున్నారంటే ఈ ప్రభుత్వం ఎక్కడికి పోతుందో ఒకసారి గమనించాలి. ఇవాళ టోటల్గా ఈ ప్రభుత్వం ఎలా ఉందంటే మీ ఇల్లు మాదే, మా ఇన్నిళ్ళు మాయే అన్నట్టుంది. రాజశేఖర రెడ్డి గారు విగ్రహం మాదే, ఎన్టీ రామారావు విగ్రహం మాదే అంటారు. ఇవాళ ఇక్కడ ఏముందంటాను, ఈ లా అండ్ ఆర్డర్ని ఏం చేద్దామని అనుకుంటున్నారని చెప్పి నేను ఈ పోలీసు వారిని ఈ ఎమ్మెల్యేని ప్రశ్నిస్తాను. ఎందుకంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తెచ్చేదే పోలీసు వారు. లాస్ట్ టైం నా ఇంటి మీదకి ఆల్రెడీ జనాన్ని పంపించి ఒక్క కానిస్టేబుల్ కూడా రాకుండా పెద్ద లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చేయాలని చూశారు. మరి ఇవాళ చూడండి, ఇక్కడ ప్రజలు గమనించండి, మహానేత రాజశేఖర రెడ్డి గారి బొమ్మకి ఆ సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు గారు బొమ్మ పెట్టారంటే ఇది ఏమో సిగ్గుందా అని అడుగుతున్నాను నేను. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు విగ్రహానికి, రాజశేఖర రెడ్డి గారు ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు తనయుడు, దానికి మేము చేసుకున్న విగ్రహానికి మేము అలాగే రేపొద్దు నుంచి ఎన్టీ రామారావు కూడా పెట్టుకోవచ్చని పోలీసు వారే మాకు సహకరిస్తున్నారు. మీరు ఎన్టీ రామారావు బొమ్మకు కూడా పెట్టుకోండి, వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి బొమ్మ కూడా పెట్టుకుంటారనే విధంగా ఉంది. కాబట్టి ఈ వ్యవస్థ ఈ రకంగా ఉంది. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసేదే. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.